ఇక అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మైనింగ్ కు వ్యతిరేకంగా మల్లయ్యకొండ, సాదుకొండ, ఎర్రకొండ గిరి ప్రదర్శనకు పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, గిరి ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సోదరుడు కలిచెల్ల సుధాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక కొండ చుట్టూ సుమారు 70 కిలోమీటర్ల మేర 300 వాహనాలతో గిరి ప్రదర్శనకు బయలుదేరిన సందర్భం. మరోవైపు మల్లయ్యకొండ వద్దకు తెలుగుదేశం శ్రేణులు చేరుకోనున్నారు. ఈ మేరకు భారీగా మల్లయ్యకొండ వద్దకు తరలి రావాలని టీడీపీ పిలుపునిచ్చింది. మల్లయ్యకొండలు మైనింగ్ అంటూ వస్తున్నటువంటి ప్రచారంపై భయాందోళన అవసరం లేదని నేతలు వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంటు టీడీపీ చీఫ్ సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని అక్కడి పరిస్థితులు తెలియజేయడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఏంటి అప్డేట్? ఎస్ చందు, ఇవాళ ఎన్నడూ లేని విధంగా మల్లయ్యకొండ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనిందని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా మల్లయ్యకొండలో మైనింగ్ చేస్తారని చెప్పేసి వైసీపీ అలాంటి ఏమీ చేయడం లేదు, కేవలం అపోహలు మాత్రమే ఇవని చెప్పేసి టీడీపీ, ఇవి రెండు పార్టీలు అక్కడ ఉద్యమ బాట చేపట్టాయి. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చేసి ప్రజలకు వివరించాలని చెప్పేసి అటు వైసీపీ ఇటు టీడీపీ పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. దాదాపు 100 మందికి పైగా పోలీసులు మోహరించి వీరిని ఎలాంటి ఉద్రిక్తతకు తావు లేకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ మల్లయ్యకొండలో మైనింగ్ చేస్తారని చెప్పేసి వైసీపీ నాయకులు పేర్కొన్నారు. దీని కారణంగానే స్థానిక ప్రజలందరూ కూడా చారిత్రాత్మకమైనటువంటి మల్లయ్యకొండలో తవ్వకాలు ఏంటని చెప్పేసి కూడా స్థానికులందరూ కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు మద్దతుగా బాసటగా నిలవాలి, ప్రజల్లో మైనింగ్ కార్యక్రమాలను పూర్తిగా అడ్డుకోవాలని చెప్పేసి వైసీపీ పిలుపునిచ్చింది. ఆ మేరకు ఇవాళ గిరి ప్రదక్షిణ దాదాపు 70 కిలోమీటర్లు ఉన్నటువంటి మల్లయ్యకొండ పరిసర గిరి ప్రదక్షిణ చేసేందుకు కూడా వైసీపీ నాయకులు అయితే పూనుకున్నారు. దాదాపు 100 వాహనాల్లో 100 మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలోనే ప్రజలను తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు, ప్రజల్లో లేనిపోని ఆందోళన రేకెత్తిస్తున్నారని చెప్పేసి టీడీపీ సైతం అలాంటి మల్లయ్యకొండలో ఎలాంటి మైనింగ్ కార్యక్రమాలు చేపట్టేది లేదు అని చెప్పేసి స్పష్టత ఇస్తున్నది టీడీపీ. ఈ క్రమంలోనే టీడీపీ సైతం గిరి ప్రదక్షిణ చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చింది. దాదాపు వందలాదిగా ప్రజలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి టీడీపీకి చెందినటువంటి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అలాగే షాజహాన్ బాషా, మదనపల్లి ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ఆ మేరకు మరో కాసేపులో మల్లయ్యకొండకు, తంబలపల్లిలోని మల్లయ్యకొండకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఉదయం చేరుకున్నటువంటి వైసీపీ నాయకులు అయితే గిరి ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అయితే ఈ గిరి ప్రదర్శన చేస్తున్న క్రమంలోనే ఎలాంటి అపోహలు ప్రజల్లో కల్పించవద్దు, ప్రజల్లో భయభ్రాంతికి గురి చేయకూడదని చెప్పేసి కూడా పోలీసులు పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ వస్తున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలను సైతం వైసీపీ నాయకులు పెడచెవిన పెట్టి ఇక్కడ అక్రమాలు మైనింగ్ కార్యకలాపాలకు ప్రభుత్వం పూనుకుంటా ఉంది, ప్రజలందరూ కూడా మేల్కొని వాటిని అడ్డుకోవాలి, అందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా స్థానికులందరూ పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి వాటిని లేనిపోని అపోహలు, భయాందోళనలు ప్రజల్లో కల్పిస్తూ వైసీపీ నాయకులు మరింత ఉధృతం చేస్తున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే వైసీపీ నాయకుల తీరును పదే తప్పుపడుతూ వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 ఎన్నికల ప్రచారంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ తంబలపల్లి ప్రచారంలో భాగంగా మల్లయ్యకొండను పరిరక్షించే బాధ్యత మాది, ప్రభుత్వానిది, మల్లయ్యకొండలో ఎలాంటి మైనింగ్ కార్యక్రమాలు చేపట్టేది లేదు అని చెప్పేసి ప్రజలకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మేరకే నేటికి కట్టుబడి కూడా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా మైనింగ్ సంబంధించిన అధికారులు కొందరు మల్లయ్యకొండ పరిసరాలను పరిశీలించేందుకు వచ్చారు. ఈ వచ్చిన క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వారిని అడ్డుకున్నారు. అంటే మైనింగ్ అధికారులు రావడంతోనే ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు చేపడతారేమో అని చెప్పి అనుమానాలు వారిలో గ్రామస్తులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే వారిని అడ్డుకున్నారు. దాంతో అధికారులు మల్లయ్యకొండ ప్రాంతానికి వచ్చినటువంటి అధికారులందరూ కూడా వెన్నుదిరిగారు. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ రాజకీయంగా ప్రజల్లో ఒక రకమైన భావన కల్పించేందుకు, అంటే చారిత్రాత్మకమైన మల్లయ్యకొండలో మైనింగ్కి పాల్పడేందుకు
ప్రభుత్వం సిద్ధమవుతా ఉందని చెప్పి భావన రేకెత్తిస్తూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఆ ప్రచారంలో భాగంగా ఇవాళ గిరి ప్రదర్శన కూడా శ్రీకారం చుట్టింది వైసీపీ. దాంట్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది గిరి ప్రదర్శన చేస్తూ వస్తున్నారు. అయితే దీన్ని ఆసరాగా ఇలా ఆ అపోహలు అంటే ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తూ పాల్పడుతున్నారు వైసీపీ అని చెప్పి తెలుసుకున్నటువంటి టీడీపీ నాయకులు ఇలాంటి అపోహలన్నీ కూడా కేవలం అవి రాజకీయ పరంగా ఉపయోగించే అపోహలే కానీ అలాంటివి ఏమీ జరగదు, మైనింగ్ కార్యక్రమాలు ఏమీ చేపట్టేది లేదు. గతంలో ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేశారు. ఇక్కడ స్పష్టత కట్టుబడి ఉన్నాము, ఆ వాగ్దానాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రజల్లో ఈ వివరాలన్నీ ప్రజలకు పూర్తిగా తెలియచేసేందుకు టీడీపీ సైతం గిరి ప్రదర్శన పేరుతో శ్రీకారం చుట్టింది. మరో కాసేపట్లో టీడీపీ నాయకులు కూడా తంబలపల్లి మల్లయ్య కొండ వద్దకు చేరుకొని గిరి ప్రదర్శన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నాయకులు వస్తున్న క్రమంలోనే భారీ ఎత్తున అదే ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. వివాదాలు జరిగే అవకాశం ఉంది, ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భావించినటువంటి పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది, ముందస్తు జాగ్రత్తలు వహించింది. దాంట్లో టైం బౌండ్ కేటాయించింది. ఉదయం వైసీపీ గిరి ప్రదర్శన చేస్తే మధ్యాహ్నం పైన టీడీపీ చేయొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఇవాళ ఉదయం వైసీపీ గిరి ప్రదర్శన చేసింది, మధ్యాహ్నం పైన మరో కాసేపులో టీడీపీ కూడా గిరి ప్రదర్శన చేస్తూ ఉంది. ఇలాంటి రాజకీయపరమైన అపోహలే తప్ప వాస్తవాలు ఎలాంటివి లేవు అని చెప్పి కూడా ప్రజలకు వివరించేందుకు టీడీపీ సన్నద్ధమైంది. ప్రభుత్వం కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి స్థానికులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందని చెప్పి కూడా ఎలాంటిమైన స్పష్టత ఇస్తుందని కూడా వేచి చూస్తున్నారు. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.